హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ది బెస్ట్ అంటే కండెన్సర్ మైక్ అనేది రికార్డింగ్ కోసం నేను ఇది రీసెంట్గా పర్చేజ్ చేశాను. మీకు కూడా ఇది ఉపయోగపడుతుంది. నేను దీని అన్బాక్సింగ్ అనేది చేస్తున్నాను. అలాగే దీని రివ్యూ కూడా నేను ఒక 1 వీక్ వాడేసి మీకు దీని యొక్క రివ్యూ అంటే ఎట్లా యూజ్ అవుతుంది, అలాగే దీని గురించి మొత్తం డీటెయిల్స్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇంకెందుకు కావాల్సి మనం అన్బాక్సింగ్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, సారీ ఫ్రెండ్స్, చాలా లేట్ అయింది, ఎందుకంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల ఎన్ని రోజులు వీడియోస్ చేయలేకపోయాను. ఇంకా కంటిన్యూస్గా నేను వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. సో మీరు నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. చూసారు కదా, ఫ్లిప్కార్ట్ కొరియర్ అనేది ఈ విధంగా రావడం జరిగింది. సో దీంట్లో నేను అంటే 2 కాంపోనెంట్స్ అనేది ఆర్డర్ చేశాను. ఒకటి వచ్చేసి మైక్, అలాగే ఒకటి వచ్చేసి ఆర్మ్ స్టాండ్ కూడా ఒకేసారి ఆర్డర్ చేశాను అనమాట. చూసారు కదా, ఇది వచ్చేసి మనకి మోనో సంబంధించిన ఆర్మ్ స్టాండ్ వచ్చింది. అలాగే రెండోది మనకి ఫిఫైన్ K683B మైక్రోఫోన్ కండెన్సర్ మైక్రోఫోన్ అనేది రావడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి మనం స్టాండ్ అనేది అన్బాక్సింగ్ చేసేద్దాం. ఓపెన్ చేస్తే దీంట్లో ఆర్మ్ స్టాండ్ అనేది చూసారు కదా, ఈ విధంగా రావడం జరిగింది. ఒకసారి ఈ పక్కన పెట్టేద్దాం. దీన్ని ఓపెన్ చేసి చూస్తే అది చూడడానికి ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను. అంటే 2 కవర్స్ అనేది ప్యాకేజ్ రావడం జరిగింది. చూసారు కదా, దీని ఆర్మ్ స్టాండ్ అనేది లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. అలాగే బాక్స్ లో మనకి ఏమొచ్చింది ఇంకా చూసేద్దాం. ఒకటి వచ్చేసి అంటే మైక్ స్టాండ్ వచ్చింది, అలాగే ఇంకోటి వచ్చి టేబుల్ స్టాండ్ కనెక్టర్ వచ్చింది. ఒకసారి స్టాండ్ మైక్ కనెక్టర్ స్టాండ్ ఈ విధంగా రావడం జరుగుతుంది. చూసారు కదా, ఇవన్నీ మనకి ఈ విధంగా ఆర్మ్ స్టాండ్ కి సంబంధించిన కాంపోనెంట్స్ అనేది ఈ విధంగా రావడం జరిగింది. స్టాండ్ అనేది అంటే చీప్ అని చెప్పలేము కానీ హెవీగానే ఉంది. మనకి దగ్గర 3 kgs దాకా వెయిట్ అనేది ఇది ఆపగలదు అనమాట. సో మన మొబైల్ కూడా దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు, దాని హోల్డర్ అనేది మనం కొనుక్కుంటే. సో దీన్ని ఈ విధంగా కనెక్ట్ చేసుకోవాలి, టేబుల్ కనెక్టర్ అనేది. అలాగే దీనికి మైక్ సంబంధించింది ఈ విధంగా దీంట్లో కనెక్ట్ చేసుకోవాలన్నమాట. దీన్ని ఎలా కనెక్ట్ చేయాలో నేను నెక్స్ట్ తర్వాత చూపిస్తాను. అలాగే నెక్స్ట్ మైక్రోఫోన్ చూసారు కదా, దీనికి ఫ్రంట్ వచ్చేసి ఫిఫైన్ బ్రాండ్ అనేది లోగో చూపిస్తుంది. అలాగే దీనికి మనకి అంటే 3.5mm ఏమేమైతే మనకి అవన్నీ పైన చూపిస్తుంది. బాటమ్ వచ్చేసి దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్. అలాగే ఈ మైక్ మనకి 5,999 చూపిస్తుంది బాక్స్ మీద, కానీ మనకి ఆఫర్ మీద 3,690 రూపీస్కి మాత్రం మనకి వచ్చేస్తుంది అనమాట. దీని బ్యాక్ సైడ్ ఏమీ లేదు. చూసారు కదా, ఒకసారి మనం బాక్స్ కూడా ఓపెన్ చేసి చూసేద్దాం మనకి లోపల ఏమేమి కంపోనెంట్స్ వచ్చినాయో. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవట్టే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కంటిన్యూస్గా వీడియోస్ అనేది రావడం జరుగుతుంది. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. మనకి ఓపెన్ చేస్తే చూసారు కదా, మనకి ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా కనపడడం జరుగుతుంది. దాంట్లో మనకి యూజర్ మాన్యువల్ ఫస్ట్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన అన్ని యూజర్ మాన్యువల్ మనం ఒకసారి చూసుకుని పక్కన పెట్టేసేద్దాం. అలాగే నెక్స్ట్ మనకి చూసారు కదా, కండెన్సర్ మైక్ అనేది ఇవ్వడం జరిగింది. చూడడానికి మాత్రం స్టైలిష్ గా, అలాగే బిల్డ్ క్వాలిటీ మాత్రం బాగుంది. చూసారు కదా, ఇక్కడ మనకి 3.5mm కనెక్టర్ అనేది ఇవ్వడం, అంటే దాని ద్వారా మనం డైరెక్ట్ మౌంటరింగ్ అనేది చేసుకోవచ్చు. అలాగే స్టాండ్ అనమాట, ఈ విధంగా మనం ఫిట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడ మన గెయిన్ అప్ అండ్ డౌన్ కి ఇచ్చాడు, అలాగే మ్యూట్ బటన్ ఇచ్చాడు. అలాగే మనకి ఇక్కడ కింద బాటమ్ వచ్చేసి అలాగే టైప్ ఏ కనెక్టర్ హోల్డింగ్ అనేది ఇచ్చాడు అనమాట. చూసారు కదా, తర్వాత నెక్స్ట్ బాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ బాక్స్ వచ్చేసి చూసారు కదా, మనకి మొబైల్ బాక్స్ లాగా ఎలా ఇవ్వడం జరిగిందో. ఒకసారి ఓపెన్ చేసి లోపల ఏమున్నాయో కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. చూసారు కదా, ఫస్ట్ వచ్చేసి మనకి అది టైప్ సి టైప్ యూఎస్బి నుంచి టైప్ ఏ కి కనెక్టర్ ఇచ్చాడు అనమాట. ఇది మనకి 2.6 మీటర్స్ లెంత్ అనేది ఇవ్వడం జరిగింది. ఈజీగా మనం కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. అది అంటే క్వాలిటీ కూడా బాగుంది అనమాట. అలాగే మనకి స్టాండ్ కి సంబంధించిన కాంపోనెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఒక పాప్ ఫిల్టర్ కూడా ఇవ్వడం జరిగింది. గాలి సౌండ్ కానీ పోవడానికి ఇది కనెక్ట్ చేసుకుంటే మనకి ఇంకా సౌండ్ క్వాలిటీ అనేది బాగుండేది అనమాట, దానికోసం ఇచ్చాడు. ఇవన్నీ మనకి టేబుల్ స్టాండ్ కి సంబంధించిన కనెక్టింగ్ బోల్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ విధంగా కనెక్ట్ చేసుకోవాలి. ఒకసారి ఫిట్ చేసి చూపిస్తాను స్టాండ్ ఏ విధంగా. ఈ స్టాండ్ మాత్రం హెవీగా ఉంది ఫ్రెండ్స్, బాగా వెయిట్ కూడా ఉందన్నమాట. చూడండి, బిల్డ్ క్వాలిటీ కూడా బాగుందన్నమాట. మెటల్ అలాగే హెవీ అన్నమాట, బాగా అంటే వెయిట్ కూడా బాగానే ఉంది. మనకి మైక్రోఫోన్ ఆపడానికి మాత్రం ఉండాలి. ఇలా ఈ విధంగా ఫిట్ చేసేసుకోవాలి స్టాండ్ అనేది. వన్స్ ఇలా ఫిట్ చేసుకున్నాక మైక్ కూడా మనం దానికి కనెక్ట్ చేసుకోవాలి. చూసారు కదా, పైన బోల్ట్ అది ఇట్లా మనకి ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి. వన్స్ ఫిట్ చేసుకున్నాక మనకి చూడడానికి మైక్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఇవన్నీ అంటే మనకి బాక్స్ లో ఇవన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని రివ్యూ అనేది నేను ఒక 1 వీక్ యూజ్ చేసి, అంటే మనకి ఈ మైక్ ఏ విధంగా మనకి యూజ్ అవుతుందా లేదా, అలాగే క్వాలిటీ అనేది ఎలా ఉంది అనేది మొత్తం మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది.
సో ఒక 1 వీక్ అనేది నేను యూజ్ చేసి మీకు రివ్యూ అనేది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.